సహవాసం ఉండే సేవకులకి ఎవరికి ట్రైనింగ్ ఉండవు. ట్రైనింగ్ అంతా దేవుని సన్నిధిలోనే. కాబట్టి తర్వాత కొంత నేర్చుకోవచ్చు, కానీ అది నేర్చుకుని చెప్పేది కాదు. కాబట్టి వాక్యాన్ని మనం శ్రద్ధగా నేర్చుకుందాం, కంఠస్థం చేద్దాం. సాధ్యమైనంత వరకు మర్చిపోకుండా మాటి కింద చెప్తూ వచ్చారు. సాగర్ గారు కూడా చెప్తూ వచ్చారు, ఆయన వెళ్ళిపోయినట్టున్నాడు. దాన్ని వ్రాయాలంట. కొంతమంది పుస్తకాలు, ఒక ఆయన రిటైర్ అయిపోయి ఉన్నాడు మా దగ్గర. ఆయన మాటికి ఎక్కువ ఫోన్ చేస్తుంటున్నాడు. బ్రదర్ ఏం చేయాలంటే ఆయనకి భార్య లేదు. పాపం ఏం చేయాలి బ్రదర్ అంటే, నేను ఓ పని చేయండి, ఖాళీ ఉంటాం ఎందుకు, బైబిల్ మొదటి నుంచి రాసే మనం చేతితో రాసినప్పుడు ఆయన రాయడం ప్రారంభించారు, రాస్తున్నాడు. ఎందుకంటే టైపును మనం వృధా చేసుకోకుండా ఆయన ఒక్కడే ఉంటాడు, ఎటు తోచదు, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, రిటైర్ అయిపోయాడు ఆఫీస్ కేడలో. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే రాయడం ప్రారంభించారు. ఆయన వాక్యాన్ని రాయడం ప్రారంభించారు. చాలా మంచిది వాక్యాన్ని అంత రాయడం కానీ చదవడం కానీ కంఠస్థం చేయడం. సరే, ఈ సాయంకాలం మన క్లోజింగ్ లెసన్ దేవునితో మా గొప్ప సాహసం. అంశం ఏంటంటే దేవునితో మా గొప్ప సాహసం. కాబట్టి ఇది కథలాగా ఉండదు, లేకపోతే జరిగినట్టుగా ఉండదు, అలా ఉంటుంది ఇది. కాబట్టి కథలైతే బాగా అర్థమవుతాయి, ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది అర్థం అవడం. ఒక కుటుంబం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. తండ్రి ఉద్యోగస్తుడు, ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. సాయంకాలం అయ్యేసరికి వాళ్ళ ఇంటికి వచ్చారు. వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మతో, అమ్మ సరి కూర్చోండి, గోడకి ఏర్పడికి ఇంటికి రండి, గోడకి ఏర్పడిన వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాం మధ్యలో. మంచి అలవాట్లు కాదు. ఆడెవడికి గోడ ఏర్పడడం అంటాడు. నేను పైన ఉన్నాను, నాకు కనపడుతున్నాను. నాకు అమెరికా ఈ పిల్లలు ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మతో, అమ్మ నేను వచ్చేస్తానని ఒకరి తర్వాత ఒకళ్ళు, అబ్బాయి అమ్మాయి కూడా వాళ్ళు వచ్చి చూస్తున్నారు. చాలా సంతోషం. సాయంకాలం ఇంట్లో వాళ్ళకి స్నాక్స్ అంటే మనకి చాలా మందికి అర్థం అవుద్ది. పల్లెటూరులో కొంచెం స్నాక్స్ అంటే అర్థం కాకపోవచ్చు, కానీ సాయంకాలం ఏవో శనగలని, వేపుడు శనగలని, లేకపోతే పప్పులు, బజ్జీలు ఏవో వేసి పెడతారు ఇంట్లో పిల్లలకి సాయంకాలానికి. కనుక అవి సిద్ధంగా ఉన్నాయని వాళ్ళ దగ్గరికి వచ్చారు. కనుక తల్లి రాగానే వాళ్ళ అమ్మ బాగా సంతోషంగా వాళ్ళని చేర్చుకున్న తర్వాత ఒక 2 నిమిషాల్లోనే ఆమె ముఖం మారిపోయినట్ట, సంతోషంగా ఉండకుండా మారిపోయినట్ట. ఏంటి కారణం అంటే, వాళ్ళ నాన్నగారు ఆఫీస్ నుంచి వచ్చేసాడు, త్వరగా వచ్చేసి లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు వారిలంతా డ్రెస్ దగ్గర వేరుగా ఉంటాయి, లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని బయటకు వస్తూ చెప్పాడు, అమ్మ ఏంటంతా ఒకసారి అలా మారిపోయి ఏంటంటే ఆయన చెప్తూ వచ్చాడు. ఏమంటే, మీ అమ్మకి వేళ మంచి వార్త చెప్పలేదు, దుర్వార్త చెప్పాను, చెడ్డ వార్త చెప్పాను అన్నాడు. కనుక ఏంటో చెడ్డ వార్త అంటే, ఇక్కడ మనం చూస్తాం చూడంటే, మీకు బొమ్మలు కనపడతాయి లేదో అంటే, నా చేయి కొంచెం వణుకుద్ది, మీరు చూసుకోండి అది ఎలా కనపడుతుందా. కనపడుతుందా? ఎవరున్నారు ఇక్కడ? ఎవరున్నారు? డాడీ. పక్కన చూసావా, డాడీ, మమ్మీ, బ్రదర్, సిస్టర్ కదా. కనుక ఈ బ్రదర్ సిస్టర్ సంతోషంగా వస్తే తల్లికి ఒక మాట అంటే కొంచెం విచారం అయిపోయింది. అప్పుడు మా నాన్నగారు చెప్పారంట, ఏంటంటే ఈవేళ మీ అమ్మకి మంచి వార్త చెప్పలేదు, చెడ్డ వార్త చెప్పాను అని అంట. ఏంటో చెడ్డ వార్త అంటే, మా ఆఫీస్లో ట్యాక్స్ కట్టాలా, అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా, ఆఫీస్ నుంచి అందరి పక్షంగా కడతారు. అయితే కట్టేది సరిగా లెక్క లేకుండా కట్టారంట. అందుకని చాలా డబ్బు కట్టవలసి వస్తుందంట ఇప్పుడు. అందుకని ప్రతి వారి జీతంలో నుండి ఆ డబ్బు కట్ చేసి పంపిస్తారంట. అందుకని ఇప్పుడు ఆయన జీతం సగం అయిపోయిందంట. తండ్రి జీతం ఎంత అయిపోయింది వింటున్నారా మీరు? అందరు ఎక్కడ ఉన్నారా? ఎక్కడ ఉన్నారా చెప్పండి, ఇక్కడ ఉన్నారా?
సగం జీతం వస్తుందా. కాబట్టి ఎంత కష్టమో సగం జీతం వస్తే కనుక పూర్తి జీతం వస్తేనే చాలా మందికి సరిపోతుంది. ఇప్పుడు సగం జీతం వస్తే ఎంత కష్టం. ఆ సగం జీతంతో ఏం చేయాలి, కనుక పిల్లల్ని ఎట్లా పెంచాలి, వాళ్ళ అవసరం ఎలా తీర్చాలి అని చాలా బాధపడుతున్నారు అన్నమాట. దాని కొరకు ఆ తండ్రి చెప్పిన మాటకు ఆ తల్లి కూడా చాలా విచారంతో ఉంచబడింది. అయితే ఆ విచారంలో ఆ తండ్రి అన్నంతా మరి మనం ఎలా విచారించి ఏం చేయగలం, దాన్ని విచారించే కంటే మన అవసరత దేవునికి చెప్తే దేవుడు తీరుస్తాడు కదా అని అన్నాడంట. అది వాక్య రూపాన్ని ఇక్కడ చూస్తున్నాం. చూడండి, ఇక్కడ మాట చదువుతారా ఇంగ్లీష్ లేక ఫిలిప్పీ పత్రిక 4:6 ఎవరైనా తీసి చదవాలి త్వరగా. చాలా రెఫరెన్స్లు ఉంటాయి, త్వరగా చదవాలి. మీకు ఆలస్యం మాకు ఆలస్యం, లేట్ అయితే. లేదు చదువు చూస్తున్నాం ఏంటి నువ్వే. ఫిలిప్పీ పత్రిక 4:6 కాబట్టి చాలు. దేని గురించి చింతపడక్కర్లేదు, జీతం సగమైపోయి చింతపడక్కర్లేదు, ఉద్యోగం పోయి చింతపడక్కర్లేదు అంట. ఎందుకంటే దేనిని గురించి దేవుని వాక్యం చెప్తుంది, దేనిని గురించి చెప్పాలి, దేనిని గురించి చింతపడకూడదు. కానీ ఏం చేయాలన్నా మీ విన్నపములు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియచేయాలి. కాబట్టి మనలో ప్రతి వారం కూడా ఏదైనా నష్టం కలిగినప్పుడు దాని విషయమై చింతించే కంటే దేవుని దగ్గర దాన్ని తెలియచేయాలి. ఎలాగంట కృతజ్ఞతాపూర్వకముగా. ఎలాగా కృతజ్ఞతాపూర్వకంగా. కాబట్టి ఆ తీర్మానానికి వచ్చి ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే బల్ల దగ్గర చేరి చూడండి, బల్ల చుట్టూ చేరి ఏం చేస్తున్నారు, ఇటు చూడండి, బల్ల చుట్టూ చేరి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కుటుంబంగా. ఏమని, ప్రభా మరి మా జీవితం, మా నాన్నగారి జీవితం సగం అయిపోయింది, ఈ సగం జీతంతో మేము ఎలాగే గడుపుకోవాలో మాకు నేర్పించు, మీరే మాకు సహాయం, మీరే మాకన్నా, మీరే మాకు ఆశ్రయం, మీరు తప్ప మాకు ఆధారం ఏమీ లేదు అని చెప్తూనే ఫిలిప్పీ పత్రిక 4:19 చదివారు. ఫిలిప్పీ పత్రిక 4:19 ఎవరైనా గడిచిన చదవండి, లేచి నిలబడి చదవాలి, త్వరగా లేచి నిలబడి చదవాలి. పిల్లలు చదవండి, పిల్లలు ఎవరు చదవ చదువు లేవా త్వరగా. కాబట్టి వారికి ఒక వాగ్దానం కూడా దొరికింది. ఫిలిప్పీ పత్రిక 4:19 ఇంగ్లీష్లో ఉంది కదా, ఏముంది ఇక్కడ, మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ కదా. తెలుగు బైబుల్లో మై గాడ్ అనేది లేదు. 4:19 తెలుగు బైబుల్ ఏముంది, దేవుడు కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఇంగ్లీష్లో చక్కగా ఉంది, ఏముంది, మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. నా దేవుడు, నా దేవుడు. కాబట్టి అవసరం తీర్చేవాడు ఎవరై ఉండాలంటే ఎవరై ఉండాలా, దేవుడు కాదు. దేవుడు అనే మాట కంటే ఇక్కడ చక్కని మాట ఏంటంట, మై గాడ్. ఆయన ఎవరై ఉండాలా, దేవుడే. కానీ నీ దేవుడై ఉండాలి, నీ దేవుడై ఉండాలి. నీవు ఆయనకు కుమార్తెగా చేయబడితే నీ విన్నపం దేవునికి తెలియజేస్తావు. నీ విన్నపం దేవునికి తెలియజేస్తే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ఏ దేవుడు, నా దేవుడు. ఏ దేవుడు చెప్పండి, చాలా నెమ్మది చెప్పాలి, చెప్పకుండా మళ్ళీ చెప్పండి. కనుక నా దేవుడు అనే అనుకున్నకి మనం రావాలి. అప్పుడు దేవుడు అవసరాలు తీరుస్తాడు, ఆయన అవసరాలు తీర్చుకుంటూ ఉన్నాడు. ఇలాగుండగా ఈ కుమారుడు పేరు జెఫ్రీ. ఆ జెఫ్రీ ఏం చేస్తాడంటే ఆ నాన్నగారి గ్యారేజ్లో అంటే కారు పెట్టే స్థలంలో వెలుగుతా శుభ్రం చేస్తూ వస్తే అక్కడ తనకు ఒక ప్యాకెట్ దొరికిందంట, బ్యాగ్. ఆ బ్యాగ్ ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి సామాగ్రి దాంట్లో ఉంచబడ్డాయి, తినే పదార్థాలు. కనుక అవి చూసినప్పుడు చాలా సంతోషమైనంత.
ఇక్కడ చూడండి కొన్ని ప్యాకెట్లు ఉన్నాయి, కొన్ని ప్యాకెట్లు ఉన్నాయి. ఎక్కడ దొరికిందంటే కార్ షెడ్లో దొరికాయి. ఆయన మరి ఆ కారులోనే విడిచిపెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన ఆ కార్ షెడ్ శుభ్రం చేస్తామంటే దాంట్లో దొరికినాయి. కానీ తీసుకొచ్చి ఇప్పుడు సంతోషపడుతున్నారు. ఏమంటే ఇప్పుడు మనం ఆహారం కొరకు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఫౌండ్ ఫుడ్ ఎక్కడ గ్యారేజ్ కదా, గ్యారేజ్ మీద దొరికిందంటే ఆహారం దొరికింది. కనుక నా దేవుడు ఏం చేస్తాడు? మీ ప్రతి అవసరము తీరుస్తాడు. అట్లాగా దేవుడు తప్పక అవసరం తీర్చేవాడు కనుక ఆయన నీ దేవుడిగా చేయాలి. అది ప్రాముఖ్యమైన సంగతి. తర్వాత ఇంకా అవసరాలు ఉంటాయి కదా. ఈ అవసరాలు ఎట్లాగా ఇప్పుడు కారుకి ఇన్స్టాల్మెంట్ కట్టాలంట. ఆయన ఈఎంఐలు తీసుకున్నాడు, కారు లోన్లో తీసుకున్నాడు. ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటే ప్రతి నెల ఏం చేయాలంటే ఇన్స్టాల్మెంట్ కట్టాలి. కనుక ఎట్లా ఇప్పుడు జీతం సగం అయిపోయింది, సగం జీతం ఎట్లా తీసుకుంటామంటే అనుకోకుండా వారికి ఏం జరిగిందంటే చూడండి. వీడియో కనపడుతుందా మీకు? ఏం కనపడుతుందా? ఏం కనపడుతుంది? చెట్టు లేదంటే ఒక మనీ ఆర్డర్ వచ్చిందంట వాళ్ళకి ఒక మనీ ఆర్డర్ వచ్చిందంట. ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు వచ్చిందో వాళ్ళకి తెలియదు, కానీ మనీ ఆర్డర్ వచ్చింది. ఆ మనీ ఆర్డర్ ఎంత అంటే ఈ నెల ఎంత అయితే ఇన్స్టాల్మెంట్ కట్టాలో అంత అమౌంట్ దేవుడు ఇచ్చాడు. దీనికి కారణం ఏంటంటే వారి యొక్క జీవితంలో దేవుని మీద ఆధారపడిన వారు నేర్చుకున్నారు. ఒక కుటుంబ జీవితంగా ఒక్కడే కాదు, తల్లి తండ్రి కొడుకు కూతురు అందరూ కలిసి ఏం చేస్తానంటే దేవునికి మనం పెడుతూ ఇచ్చారు. కాబట్టి దేవుడు ఎట్లా ఇస్తాడనేది తెలియదు. నేను కూడా చదువుకునేటప్పుడు కాకినాడ ఐటీలో ఉన్నాను నేను. అప్పుడు చాలా కొదువు ఉండేది నాకు డబ్బు. అసలు ఉండేది కాదు, కొదువు అంటే అసలు ఉండేది కాదని చెప్పాలి. ఆ సమయంలో ఇప్పుడు రాజమండ్రిలో డాక్టర్ గారు ఉన్నారు, ప్రదీప్ గారు, ఒకరు డాక్టర్ ప్రదీప్ గారు. ఆయన నా క్లాస్మేట్. ఆయన చదువుకున్నాడు, ఎంబీబీఎస్ చదువుతున్నాడు అక్కడ మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజీలో. ఆయన నాకు ఒక 50 రూపాయలు పంపించాడు. ఎప్పుడు ఇది 77లో, 1977లో 50 రూపాయలు పంపించాడు. ఇప్పుడు ఎంత ఉంటుందంట విలువ? 77లో 50 రూపాయలు పంపించాడు. మనీ ఆర్డర్ పంపించాడు. మనీ ఆర్డర్లో ఏమి రాయలేదు. ఎందుకు పంపిస్తాడు? రాయాలి కదా. ఇదివరకు మనీ ఆర్డర్ దాని మీద దాంట్లో స్పెషల్ ప్రశ్నలు అడిగి ఇది ఫలానా లేకపోతే చెయ్యొద్దు ఏం పంపించేవారు. అదేం లేదు, ఖాళీగా ఉంది. నాకేం అర్థం కాలేదు. నేను మాత్రం మంచి అవసరంతున్నాను. చాలా అవుతుంది నాకు డబ్బు. 50 రూపాయలు పంపించాడు. అబ్బా దేవుడు అంత మేలు చేశాడు అనుకున్నాను, డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాను. ఆ తర్వాత 10 రోజులకి మళ్ళీ ఆయన ఉత్తరం రాశాడు, ప్రదీప్ గారి ఉత్తరం రాశాడు. ఏంటంటే నాకు మెడికల్ బుక్ ఒకటి కావాలి, దానికోసం నేను డబ్బులు పంపించాను, అయితే నువ్వు కొనక్కర్లేదు, ఎక్కడ దొరికేస్తాను. అర్థమైందా? నా దేవుడు ఏం చేస్తాడు చెప్పాలి. నా దేవుడు మీ ప్రతి అవసరం తీరుస్తాడు, ప్రతి అవసరం తీరుస్తాడు. ఆయన్ని దేవుడిగా కలిగి ఉంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏమీ లేకుండా వచ్చిందా ఆ మర్యాద? మళ్ళా 10 రోజుల క్రితం వచ్చింది. ఈ డబ్బులు ఇప్పుడే పంపించక్కర్లేదు, నేను ఆ పుస్తకం ఎక్కడే కొనేసినట్టు దొరికేస్తాను. ఎందుకంటే కాకినాడ కూడా మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి అక్కడ కూర్చుంది. కానీ మన దాంట్లో రాయాలి కదా, దాంట్లో రాయలేదు. అంటే దేవుడు ఎలా ఇక్కడ కూడా వీళ్ళకు కూడా ఏం జరిగిందంటే చూడండి, ఇక్కడ మా రిఫరెన్స్ ఉంది కదా, Matthew 6:8 చదవండి. Matthew 6:8 Matthew 6:8 తీసారా? త్వరగా తీయాలి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కడగా ఉన్నవేవో కనుక మనం అడగ వచ్చారు. మనం అడగక ముందే ఆయన తెలుసు కనుక నేను ఎవరిని అడగను, ఎవరిని అడిగితే నాకు ఎవరు ఇస్తారు? వాస్తవంగా ఆ దినాల్లో ఎవరు కూడా ₹1 కూడా ఇచ్చేవాళ్ళు లేరు నాకు. అద్భుతంగా దేవుడు పంపించాడు. అంటే నా జీవితం కూడా జరిగింది కాబట్టి ఇదే సంగతి మీరు చేస్తున్నాను ప్రాక్టికల్గా. కాబట్టి మీరు కూడా దేవుని పిల్లగా చేపడితే తప్పక ఆ అవసరం తీర్చబడుతుంది. నేను ఇప్పుడు ఎన్నో చెప్పగలను నా జీవితంలో జరిగిన సంఘటనలు. సరిపడది సమయం సందర్భం కాదు కాబట్టి సమయం కానీ
సమయం సరిపోదు కనుక ఇక్కడ ఆ తర్వాత వాళ్ళకి అమ్మాయికి కూతురికి అందరూ బాగున్నారు కానీ కూతురికి మాత్రం బాగా సివియర్ కోడ్ చేసిందంట. మందులు కొనుక్కుంటామంటే డబ్బులు లేవు. ఏం చేయాలి? ఒకటే వాళ్ళకి తెలిసింది ఏంటి? మీ విన్నపములు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయాలి. కాబట్టి వారు ప్రార్థన చేసుకొస్తే ఆమె వెళ్ళేటువంటి మందిరంలో ఓ డాక్టర్ గారు వచ్చారంట. ఓ డాక్టర్ గారు వచ్చి ఈ అమ్మాయిని చూసి బాగా జరుగుతుంది, ఏమ్మా ఏంటి జరుగుతున్నావు, మందులు మరి ఏంటి సంగతి అంటే లేవండి మందులు కొనుక్కోలేను, నేను ఇస్తానమ్మా తీసుకెళ్ళి ఆయనే ఉచితంగా వైద్యం చేశాట, మందులు ఇస్తుంట, జరుగు తగ్గిపోయింది. చూడండి ఇక్కడ మనం చదువుతాం, చూడండి రిఫరెన్స్ గలతీ పత్రిక 6:10. ఇంకెవరైనా చదవండి, ఇంకెవరైనా చదువుతున్నాడు చదువు అదే చదివేమో. విశేషంగా మేలు చేయాలి. కాబట్టి ఆ డాక్టర్ గారికి ఈమె పరిచయం లేకపోయినా సరే ఈమెకు ఉండేటువంటి వ్యాధిని బట్టి లేక అనారోగ్యాన్ని బట్టి ఆయనే పిలిచి తీసుకెళ్ళి వైద్యం చేశాడు. కారణం ఏంటంటే ఇక్కడ మనం చూసాం మొదట్లోనే వారు కుటుంబంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చారు. కాబట్టి వ్యక్తిగతంగా మనం దేవుని కలిగి ఉండాలా, కుటుంబంగా కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఉంటే తప్పక అవసరాలన్నీ ఆయన తీర్చేవాడు ఉంటాడు. తర్వాత కొన్ని రోజులు జరిగేసరికి కస్టమర్స్ వస్తుంది. కస్టమర్స్ వారు ఏం చేస్తారంటే దానిలో వారు గిఫ్ట్లు పంపిస్తారు, గిఫ్ట్లు ఇస్తారు. పక్కన ఉండేవారికి లేకపోతే దూరంగా ఉండేవారికి తెలిసిన వారికి ఏం చేస్తారంటే క్రిస్మస్ గిఫ్ట్ అని ఇస్తారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కదా, ఎందుకంటే సగం చేతమే ఇవన్నీ 3 నెలల్లో జరిగే సంగతులే కనుక ఏం చేయాలి? చాలా విచారపడుతూ ఉంటాం మేము ఎలాగా క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వాలంటే ఎలాగని అనుకుంటే వాళ్ళకి ఒక వాక్యం గుర్తొచ్చిందంట. చూడండి ఇక్కడ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. యాకోబు 1:5. చాలు. కాబట్టి ఇప్పుడు ఏం కావాలంటే డబ్బు కాదంట, ఇప్పుడు ఏం కావాలంట? జ్ఞానం కావాలి. వాళ్ళ ఇంట్లో కొన్ని వస్తువులు ఉన్నాయంట, కొన్ని చెక్క ముక్కలు, కొన్ని పేపర్లు, కొన్ని అట్టలు. వీటితోటి ఇప్పుడు వాళ్ళ జ్ఞానంతో ఏం చేస్తారంటే వాటితోటి కొన్ని గిఫ్ట్ తయారు చేశారంట. ఆ గిఫ్ట్ తయారు చేయడానికి ఏం కావాలి? దాన్ని ఇప్పుడు కొత్త భాష ఏమంటారు? క్రియేటివిటీ. ఏంటంటే అది క్రియేటివిటీ అంటే ఏం చేస్తే మంచిది, ఈ అట్టతోటి ఏం చేయొచ్చు, ఈ చెక్కతోటి ఏం చేయొచ్చు, ఈ లెదర్ తోటి ఏం చేయొచ్చు, అట్లా చేసి ఆ జ్ఞానాన్ని వారు ఎలా పొందారంటే దేవుని ద్వారా పొందారు. చూడండి ఇక్కడ మీకు అవి కనబడుతున్నాయా? చెక్కలు, పేపర్లు, అట్టముక్కలు అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. డబ్బు అయితే లేదు కానీ దీంతో వారు చక్కని వస్తువులు చేసి వారికి గిఫ్ట్లు ఇస్తూ వచ్చారు. ఇక్కడ మాట యెషయా గ్రంథం 65:24. ఇంకోటి ఎవరైనా చదవండి, ఇంకోటి ఎవరైనా లేవాలి త్వరగా. 65:24 యెషయా 65:24. టీనేజ్ పిల్లలు, ఆడపిల్లలు లేవాలి త్వరగా. చదువు. వారు వేడుకను కొనిపే. కాబట్టి మనం చేస్తుండగానే ఆలకించాలి. ఆలకించి ఏం చేశారంటే ఆ గిఫ్ట్లు తయారు చేయడానికి దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు, గిఫ్ట్లు వారికి పంచిపెడుతూ ఇచ్చాడు. చూసారు, దేవుడు అన్ని విషయాల్లోనూ మనకు జ్ఞానం ఇవ్వగలడు, సమయానికి డబ్బు ఇవ్వగలడు, ఆరోగ్యం ఇవ్వగలడు, అన్నింటినీ ఇవ్వగలడు. ఇప్పుడు వారి ఇంకా కొదువు కలిగి ఉంటే ఇక్కడ మనం చూస్తాము. వారికి ఆ ప్రక్కనుండే ఒక ఆంటీ అంట మొక్కలు ఇచ్చిందంట. మొక్కలు ఆ మొక్కలు ఎలా ఇచ్చిందంటే ఆ మొక్కలు పెంచుకుని దాని ద్వారా కొంత లాభం సంపాదించుకుంటుంట. ఆ మొక్కల ద్వారా అది ఎలా వచ్చిందంటే ఆమెకు ఎప్పుడో వీళ్ళు ఇవ్వాల్సిన కొంత డబ్బు తీసుకున్నారు, వీళ్ళే చెల్లించాలా.
వాడు చెల్లించవలసిన దానికంటే ముందే నెల రోజుల ముందు డబ్బు చెల్లించారంట. అందుకని ఆవిడకి ఏంటంటే వీళ్ళంటే కొంత అభిమానం వచ్చింది, ప్రేమ పెరిగింది. కాబట్టి వీరు అక్కడ చూసి ఆమె ఏం చేసిందంటే చూడండి ఇక్కడ కొన్ని మొక్కలు తెచ్చి ఇచ్చింది. ఆమె ఏం తెచ్చింది? కొన్ని మొక్కలు తెచ్చింది. ఆ మొక్కల ద్వారా వారు కొంత లాభం సంపాదించుకోవట. అంటే మనది ఏ రకంగా వస్తుందనేది మనకి పూర్తిగా తెలియదు, కానీ ఆ మొక్కలు అమ్ముకునో లేకపోతే చేస్తాం మొత్తం మీద మొక్కలు ఇచ్చారు. ఇక్కడ ఇంకో మాట చదువుతాం చూడండి. కైండ్నెస్ కమ్స్ బ్యాక్ టు బ్లెస్సర్స్. లోక 6:38 చదవండి. లోక 6:38. బాయ్స్ సీనియర్ సంఖ్య ఎవరైనా చదువుతారా? హిమాయ చదవండి. లోక 6:38 చదవండి. ఇంగ్లీష్ నాకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది కదా. అంటే ఏంటంటే అర్థం? ఇవుడి మీకు ఇవ్వండి, ఇయుడి మీకు ఇవ్వండి. కొంచెం అదే ముఖ్యమైనది. ఇయుడి మీకు ఇవ్వండి కనుక వాళ్ళు చేసినటువంటి అంటే బాకీ తీర్చినటువంటి విధానం, తర్వాత ఈమె కూడా ఏంటంటే ఇస్తే వల్ల ఇవ్వబడుతుంది. కనుక మనం కూడా సాధ్యమైనంత వరకు ఏం చేయాలంటే మనకు కలిగినది ఇతరులకు అవసరతలో ఇచ్చి తీరాలి. ఇయుడి అప్పుడు మీకు ఇవ్వబడి. లోక 6:38 తెలుగు తర్వాత ఇంకా మనం ముగింపులోకి వచ్చేస్తున్నాం ఇంచుమించుగా. చూడండి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వారు చేసినటువంటి క్రిస్మస్ గిఫ్ట్స్, చెక్క ముక్కలు, అట్ట ముక్కలు, లేకపోతే పలకలు, వాటన్నిటితోటి వారు ఏం చేస్తూ వచ్చారంటే క్రియేటివిటీ. చూడండి ఏం చేశారు. నేను కనపడుతున్నాయి మీకు, నేను కనపడుతున్నాయా మీకు? అక్కడ కాదు, ఎక్కడ చూపిస్తారు, పైన చూస్తారు. కనపడుతున్నాయి ఇక్కడ. అమ్మా ఇటు చూడండి, ఇటు చూడండి. నేను కనపడుతున్నాయి మీకు? ఏమో కనపడుతున్నాయి కదా, దూరంగా ఉన్నారు కదా, అంత క్లారిటీ ఉండదు. ఏం కనపడుతుంది ఇక్కడ? కొన్ని చెప్పులు చేస్తారు, ఉండేటువంటి ఆ ఊరితోటి స్వెటర్లు చేసింది, ఇంకేంటంటూ చెక్కతోటి కొన్ని బొమ్మలు చేశారు. ఇలాగ వాళ్ళకి ఏంటంటే ఈ క్రిస్మస్ గిఫ్ట్స్ వారు ఇవ్వడానికి దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చాడు. ఇక్కడ ఒక మాట చదువుదాం మళ్ళా. చూడండి, కీర్తన 37:5. కీర్తన 37:5. జూనియర్స్ చదవండి, జూనియర్ పిల్లలు. అదే ఇందాక చదివారు కదా. ఇంకెవరైనా చదువుతున్నాడు? ఆడపిల్లైన కూడా కీర్తన 37:5 త్వరగా చదువు. నీ మార్గమును కాబట్టి ఆయన నమ్ముకుంటే ఆయన కార్యాన్ని నెరవేరుస్తాడు. నీ మార్గాన్ని ఏం చేయాలంటే దేవునికి అప్పగించాలి. అది కష్టస్థలమైన సరే, మేలుకరమైన సమయమైనా సరే, ఏ సమయమైనా సరే మన మార్గాన్ని దేవునికి అప్పగించాలి. అప్పగించి ఏం చేస్తాడు? నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. ఏం చేస్తారు తర్వాత? ఆయన నీ కార్యమును నెరవేర్చును. కనుక దీనికి ఒక పల్లవి ఉంది. ఆ పల్లవి నేను పాడలేదు. ఇప్పుడు ఆంటీ గారు వచ్చి అది పల్లవి పాడతారు. అది కాదు, తర్వాత చూడండి ఇక్కడ కొన్ని వస్తువులు కనపడుతున్నాయి. మీకు ఏం కనపడుతున్నాయి? ఫోను, ఇంకా పెన్ను స్టాండు, చాలా ఉన్నాయి. అంటే ఇది ఏం చూపిస్తుంది? ఎలా చూస్తే మనకి ఏమర్థమవుతుంది? ఏమర్థమవుతుంది? ఇవన్నీ చూస్తే ఏమర్థమవుతుందా? ఏం అర్థం అవుతుంది కదా. ఆఫీసు, ఫోను, పెన్ను స్టాండ్ ఎక్కడ ఉంటాయి? ఆఫీసులో ఉంటాయి. కనుక ఇప్పుడు ఆ జెఫ్రీకి ఒక ఆఫీసర్ తగిలి, అబ్బాయి మా ఆఫీసులో ఒక మనిషి కావాలి, నువ్వు కొన్ని రోజులు పనిచేస్తే నెల జీతం ఇస్తానన్నాను. కొన్ని రోజులకే 15 రోజులకే నెల జీతం ఇస్తానన్నాను.
కనుక ఆయన అంగీకరించాడు, వచ్చాడు, ఆ పనిని నెరవేర్చాడు. తద్వారా వారి జీవితంలో సంపూర్ణంగా వారి ఆశలు అన్నింటినీ దేవుడు నెరవేర్చి వచ్చాడు. ఈ కుటుంబ ఆరాధన చేసుకుంటూ వాళ్ళు ఒక పాట పాడేవారు అన్నమాట. ఆ పాట ఏంటంటే అంటే పాడతారు, ఇంగ్లీష్లో ఉంది. ఒకసారి చెప్పండి. Be not dismayed. God will take care of you through every day or all the way. He will take care of you. God will take care of you. వెనకాల పాడండి, నేను ఒక లైన్ పాడతాను. God will take care of you. God will take care of you through every day or all the way. Through every day or all the way. He will take care of you. He will take care of you. God will take care of you. God will take care of you. God will take care of Pardon you. God will take care of you Through every day Through or all the way. through every day or all the way. He will take care of you. He will take care of you. God will take care of you. God will take care of you. ప్రతిరోజు ప్రార్థన, కుటుంబ ప్రార్థన చేసుకుని ఈ పాట పాడేవారు వాళ్ళు. ఏం పాట? గాడ్ విల్ టేక్, చెప్పండి మీరు. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ కాదు, వాళ్ళు మీ పాడేవారు. వాళ్ళు ఏం పాడేవారంటే గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అంటే నా విషయమై దేవుడు బాధ్యత వహిస్తాడు. నీ విషయమై బాధ్యత వహిస్తాడు నేను వాడతాను, కానీ ఇప్పుడు నా విషయమై బాధ్యత వహిస్తాడని ఎంత కాన్ఫిడెంట్గా ఉండేది, ఎంత విశ్వాసంతో చెప్పే మాట. దేవుడు తప్పక అవసరాలు తీర్చేవాడు. కనుక వారి సాహసం ఇక్కడ మన అంశం ఏంటంటే దేవునితో మా గొప్ప సాహసం. కాబట్టి ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో వారు దేవుని మీద ఆధారపడగా దేవుడు వారి అవసరతలు, వారి అక్కలన్నీ తీరుస్తూ వచ్చాడు. కాబట్టి గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్, చెప్పండి, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువా మియా. కనుక ఆ మాట మనం చెప్పాలంటే ఆయన మనకు దేవుడిగా ఉండాలి. మొదలు చెప్తున్నాను, ఆయన మనకు దేవుడిగా ఉంటే ఆయన మన బాధ్యతను వహిస్తాడు. మన కొరకై ఆయన గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడు. ప్రార్థన చేసుకుందాం. మాట్లాడకూడదు, ప్రార్థన మగనించాలి. మోకాళ్ళ మీద నిలబడాలి. 1 అంటే ఇంకా కూర్చుని ఉన్నారు చాలా మంది కూర్చుని ఉన్నారు. 1 అంటే లేచి నిలబడాలి అంటే మోకాళ్ళ మీద. 2, 3, ప్రేమ కలిగిన తండ్రి, కృపా కనికరము కలిగిన మా గొప్ప దేవ,
మీ ఘనమైన హెచ్చించబడిన నామపదములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. క్లోజింగ్ లెసన్లో మరొకసారి మీ మీద ఆధారపడినప్పుడు ఏ రీతిగా మీరు సహాయం చేస్తారో జ్ఞాపకం చేసుకునే వదనాలు. ప్రతి విన్నపము కృతజ్ఞతాస్తుతులతో మీ దేవుని తెలియచేయండి అన్న విషయాన్ని వాళ్ళు జ్ఞాపకం చేశారు. ఎప్పుడైతే వాళ్ళు కూడి ప్రార్థిస్తూ వచ్చారో, కృతజ్ఞతాపూర్వకంగా వేడుతూ వచ్చారో, వాగ్దానం చూపించారు. మీరు నా దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చున్నాడు. ఆ ప్రకారమే గ్యారేజ్లో ప్రభు వారికి కావలసినట్టు కొన్ని తినే వస్తువులు మీరు దొరికేలా చేశారు. ఆ తర్వాత ఉద్యోగం దొరికేలా 15 రోజులు సగం రోజులు చేస్తే ఫుల్ మంత్ శాలరీ వచ్చేలా చేశారు. ఏదేది అవసరమో సమస్తమును మీరు దయచేశారు. ఎంత గొప్ప దేవుడు తండ్రి. ప్రభు మీపై ఆధారపడినప్పుడు, మిమ్మల్ని మా దేవునిగా చేసుకున్నప్పుడు మీరు సమస్తమును చేయగలరని రుజువుపరుచుకుంటున్నందుకే వందనం చెల్లిస్తున్నాను. నా దేవుడు మా అందరి అవసరతను తీర్చును అని విషయాన్ని వారు అనుభవపూర్వకంగా చెప్పగలిగారు. ప్రభు ఇక్కడ చేరినటువంటి ఈ యొక్క చిన్న పిల్లల్లో తండ్రి లోతైన రీతిగా ఇది నాటబట్టడానికి సహాయం చేయండి. వాళ్ళకి ఏది అవసరం వచ్చినా వాళ్ళ పేరెంట్స్ని అడగటం కాదు, లేకపోతే ఎవరైతే వాళ్ళకి డబ్బులు ఇస్తారో వాళ్ళని అడగటం కాదు, దానికంటే ముందుగా మిమ్మల్ని అడగాలని, మీ నుంచి పొందాలని, వాళ్ళు నేర్చుకోవడానికి సహాయం చేయవలసిన వేడుకొచ్చున్నాను. దాని కొరకు వాక్యము ప్రభా ఎక్కువగా చదవాలని, వాక్యాన్ని కంఠస్థం చేయాలని, వాక్యాన్ని రాసుకోవాలని ప్రభా అనేక రీతిలుగా మాకు నేర్పిస్తూ వస్తున్నందుకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అటువంటి జీవితాన్ని చిన్నతనం నుంచి బాల్యం నుంచి ఈ చిన్నతనం నేర్చుకోవడానికి, దాన్ని అమలుపరచడానికి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాను. వారి జీవితాలు అత్యంత ప్రశస్తమైనగా ప్రియమైనగా చేసుకోవడానికి వారు విడుతున్నట్టుగా ప్రభా వారితో ఉండవలసిన వేడుకొచ్చున్నాం. ప్రభా వారు తిరిగి రేపు ఉదయాన్నే ప్రభా రాగలుటకు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తాను. మీ చేతులకు అప్పగించుకోవచ్చు. ప్రభా వర్షము ఉధృతం కాకముందే వారు తమ ఎండ కట్టడానికి సహాయం చేయమని ప్రభా వాతావరణాన్ని మీరు చల్లపరిచినందుకే వందనములు స్తోత్రములు చెల్లించుకోవచ్చు. మీ దాసులు జయకర్ణ కుమారిని జ్ఞాపకం చేసుకొచ్చున్నాం, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొచ్చున్నాం, స్థానిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకొచ్చున్నాం. ఎంతో ప్రయాసపడి మా కొరకు ఏర్పాటు చేసిన ఈ యొక్క VBSని బట్టి మీకే వందనములు స్తోత్రములు చెల్లించుకోవచ్చు. మా ప్రభును మీ ప్రియకుమారుడునైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. తొట్టిల్లకుండా మీరు కాపాడటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మీరు నిర్దోషులుగా నిలబెట్టకును, శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మహిమయు మహాత్మ్యమును అధికారమును ఆధిపత్యమును యుగముల పూర్వనిపుణ్ణు సర్వయుగములను కలుగును గాక. ఆమేన్.